ఇంతకుముందు ఒకసారి మనం ఇక్కడ వీడియో తీసినాం కదా, రాధాకృష్ణ మందిరం కొత్తది కడుతున్నారని చెప్పి. ఈరోజు అక్కడ మనకు జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి వస్తారు 3 గంటలు ఆ టైం నుంచి వస్తారు. ఇప్పుడు వేరే దగ్గర ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు మనం లోపలికి పోదాము. పోయిన తర్వాత అక్కడ లోపల రాధాకృష్ణ దర్శనం చేసుకొని తర్వాత వంటలు ఏం చేసినారో చూద్దాం. చాలామంది వచ్చినారు ఈరోజు అయితే. భగవద్గీత బుక్స్ పాటలు పాడుతున్నారు. యశోదానందన వ్రజ జనరంజన మా ప్రభువుకు పెట్టే ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది జిలేబీ, ఇందాక తీసుకొచ్చాం కదా జిలేబీ. రథయాత్రకు ప్రసాదం, రథయాత్ర జగన్నాథ స్వామికి ఇదంతా ప్రసాదం పెట్టి తర్వాత అందరికి పంచేస్తారు. ఇందాక బయట కూడా చూసినారు కదా ఫుడ్. ఇవన్నీ స్వామికి సంబంధించినవి, ఇవన్నీ జపమాలలు, ఇవన్నీ మన స్వామి జగన్నాథ స్వామి. హరే కృష్ణ. మీరు అప్పుడు ఒకసారి పాత వీడియోలో చెక్ చేయండి. అప్పుడు అది కడుతున్నారు కదా, అది కొత్త టెంపుల్. అది భూ వరాహ నరసింహస్వామి టెంపుల్. ఇదంతా మొత్తం గార్డెన్ మొత్తం డెవలప్ చేసి మొక్కలంతా చుట్టూ వాకింగ్ చేసేలాగా మార్నింగ్ ఈవినింగ్ అదంతా చేస్తారంట. మనకు పక్కనే నేషనల్ హైవే 40. ఇది కర్నూలు టు కడప నేషనల్ హైవే. అట్మాస్ఫియర్ అయితే ఊరికి కొంచెం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కన వెంచర్. సూపర్గా ఉంటుంది. ఇంకా జగన్నాథ స్వామి రథయాత్ర రథం లాగేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ అది భూ వరాహ నరసింహస్వామి టెంపుల్. మన పాత వీడియోలో మనం చూసినాము. ఇప్పుడు మనం భోజనం అయితే ఇక్కడే పెట్టాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇది కొత్త టెంపుల్, ఖచ్చితంగా ఇక్కడే భోజనం పెట్టాలని చెప్పి ఇక్కడే తీసుకొచ్చినాం. అందులో అక్కడ చిన్న టెంపుల్ కదా, ప్లేస్ అందులో సరిపోదు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. డాక్టర్ టీడీ సింగ్ గారు, ప్రభుపాల్ గారు. ఇది బగార్ రైస్, పన్నీర్ కర్రీ, పన్నీర్ మిల్ మేకర్, స్వీట్ అదే మజ్జిగ. ఇది కొత్త టెంపుల్లో అసలు పెట్టాలని చెప్పి ఇక్కడ వెళ్తాను.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare. మొత్తం భోజనాలు ఇంకా అన్నీ అయిపోయినాయి. తర్వాత మనం రథానికి పూల డెకరేషన్లు, తర్వాత మనం ఇందాక తెచ్చాం కదా జగన్నాథ స్వామి విగ్రహాలు, అవన్నీ ఇక్కడ పెట్టి పూలతో మంచి డెకరేషన్ ఫ్లాగులతో, తర్వాత రథానికి తాళ్ళు కట్టాలి కదా లాగడానికి, అవన్నీ కట్టేసిన తర్వాత నేను అట్లా వీడియో తీద్దామని పైకి వచ్చిన. వాళ్ళు ప్రభువులు, మహారాజు ప్రభువులు వాళ్ళంతా ఇంకా రెడీ అవుతున్నారు. అంత చూడ్డానికి చాలా మోడంగా ఉన్నది. వర్షం పడుతుందేమో, జరుగుతుందా జరగదా అనేది నేనైతే అనుకున్నాను. కానీ అంత మోడంగా ఉన్నా కూడా, అంత వర్షం పడేటట్టు ఉన్నా కూడా, అంత మేఘాలు ఉన్నా కూడా అసలు ఒక్క చుక్క కూడా వర్షం పడలా. అయిపోయేంత వరకు మొత్తం నైట్ మధ్యాహ్నం 3కి స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటలు అలా అయింది. ఒక్క చుక్క కూడా వర్షం వల్ల. అక్కడ కోలాటాలు అయితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా చేసినారు, చాలా బాగా చేసినారు దారి పొడుగునందుకు. నేనైతే ఓవరాల్గా రథయాత్ర అయిపోయేంత వరకు అయితే వీడియో ఏం తెలియదు, కొంచెం దూరం వరకు తీసినాము. ఇంకా తర్వాత ఎన్సీసీ వాళ్ళు వచ్చి మంచిగా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి మంచిగా ఎడిట్ చేసినారు వాళ్ళు కూడా. భలే ఉంది అసలు. నేను నా జీవితంలో ఎప్పుడు చూడడం జగన్నాథ స్వామి రథయాత్ర. పోయిన సంవత్సరం అట్లా కూడా జరిగిందంట, కానీ పోయిన సంవత్సరం నేను రాలేదు. ఈ సంవత్సరం అది కూడా మన చేతుల మీద, కొన్ని పనులు మన చేతుల మీద జరిగినాయి. ఏదైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడేదో కొంచెం ఫ్రీగా ఉండి ఆ వీడియో తీసినా, కానీ ఆ ఉదయం నుంచి అది రాధాకృష్ణుల దగ్గర కూర్చున్నాం, ఆ జగన్నాథ స్వామి దగ్గర కూర్చున్నాం. మహారాజా ప్రభువులు చెప్తున్నారు, విందామన్నా కూడా టైం లేదు. ఆ వంట దగ్గర అక్కడిక్కడ పనులు చేసుకుంటూ మొత్తం అయిపోయింది. ఇది లాస్ట్ ఎండింగ్లో ఇది నేను బైక్ మీద వస్తూ వీడియో తీసినాం. మొత్తానికైతే చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. దారిమ్మడి ప్రసాదాలు, వాటర్ వెంచుకుంటా. మరి హరే కృష్ణ. స్టార్టింగ్ నుంచి మొత్తం అయిపోయేదాకా ఆ భక్తులు కోలాటాలు, భజనలు, వెనక రథం వస్తుంది, చూడడానికి చాలా బాగుంది. చాలా హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు అంతా భక్తులంతా కలిసి కోలాటాలు, తర్వాత ఆ భజనలు చేస్తారు. ఏంటంటే నేను అనుకోనంటే నేను అసలు పూరిలో రథయాత్రను టీవీలో చూసినాను, కనీసం చూడగలను నిజంగా అనుకుంటుండే. తర్వాత నా మాట విన్నట్టున్నాడు. చూసేది ఏంటి, మొత్తం చేద్దురా, నీ చేతుల మీద అయ్యేది నువ్వు చేద్దురా మొత్తం రథయాత్రలో అన్నట్టు అనిపించింది నాకైతే. మొత్తం అక్కడ వంట దగ్గర కావచ్చు, పూలు కావచ్చు, స్వీట్లు తీసుకురావడం కావచ్చు, ఆ రథం దగ్గర ఆ డెకరేషన్ కావచ్చు, అన్నీ నాకు చేతనైనంత నేను చేసినాను. అందుకే అన్నీ పూర్తిగా వీడియో అయితే తెలియకపోయినాను. మళ్ళీ ఒకసారి అక్కడ ఉండేది మనకు రాధాకృష్ణ మందిరం దగ్గర రాధాకృష్ణులు, తర్వాత జగన్నాథ స్వామి వారు ఉంటారు, తర్వాత భూవరాహ నరసింహస్వామి వీళ్ళు ఉంటారు. నేను మొత్తం మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను.